ప్రభువునందు ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే సీనాయి పర్వతము దిగి ఇశ్రాయేలీల దగ్గరికి వస్తున్నప్పుడు తన చేతులలో దేవుని చేత చేయబడినటువంటి 2 పలకలు, దాని మీద దేవుని చేతితో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు ఇవి కలిగి క్రిందికి దిగి వస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు బంగారముతో దూడను చేసుకొని దాని మీద ఆడుతూ పాడుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండగా అది చూసి మోషే పలకలను పగలగొట్టాడు. ఎందుకు పగలగొట్టాడు అని మనము చూస్తే, దేవుడు ఆయనకిచ్చినటువంటి పలకల మీద 10 ఆజ్ఞలు ఉండగా ఆ ఆజ్ఞలు ఉన్నప్పుడు ఆ 2 పలకలు తేలికగా, బరువు లేకుండా తేలికగా ఉన్నాయట. ఎప్పుడైతే ఈ ప్రజలు దూడ దగ్గర ఆడుతూ పాడుతూ ఉండగా ఆ పలకల మీద ఉన్నటువంటి ఆజ్ఞలు, ఆ వ్రాత ఎగిరిపోయేదట. జీవము కలిగినటువంటి మాటలు కదా, అవి ఎగిరిపోయాట, కనిపించకుండా వెళ్ళిపోయాట. ఆ మాటలు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఈ పలకలు బరువుగా మారిపోయాట. అందుకే చేతిలో ఉన్నటువంటి పలకలు ఇంత బరువుగా ఉన్నవేంటని చూసేసరికి దాని మీద చేతి వ్రాత లేదు. అందుకే మోషే వాటిని పగలగొట్టాడని చరిత్రకారులు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, ఈ సత్యాన్ని తెలుసుకుందాం. అందుకే దేవుని మాటలు జీవము కలిగినటువంటి మాటలు. ఎవరైతే వాటిని వింటారో వారిలో జీవం ఉంటుంది. ఆ జీవము బ్రతికిస్తూ ఉంది. దేవుడు మనలను అలాగున నడిపించునుగాక.